నాకొక డౌట్ సార్. ఇజ్రాయెల్ ఏమో చాలా చిన్న కంట్రీ. వాళ్ళు ఒక వారు ఇన్ని రోజులు నడపడం అంటే మామూలు విషయం కాదు. ఎవ్రీ డే ప్రతిరోజు ఒక 50-100 మందిని పాలస్తీనాలో చంపేస్తుంది. డ్రోన్‌ల దాడులు, ఆ దాడులు, ఈ దాడులు చేసి రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయిందది. సో, ఒక ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇజ్రాయెల్‌ని వ్యతిరేకించే దేశాలే. ఇది చిన్న దేశం. అయినా గానీ టెక్నాలజీ పరంగా, కొన్నిటి పరంగా మనం ఇజ్రాయెల్ మీద ఆధారపడేంత టెక్నాలజీ కూడా వాళ్ళిచ్చారు మనకి. వ్యవసాయం తదితర అంశాల్లో. సో, ఏంటి సార్ ఇజ్రాయెల్ యొక్క గొప్పతనంగా భావించాలా? ఈ మొండితనంగా భావించాలా? ఇ ఇజ్రాయెల్‌కి ఆ శక్తి, ఆ యుక్తి, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? చాలా మంచి క్వశ్చన్ వేశారు. నిజమే. ఇంత చిన్న కంట్రీ సరౌండెడ్ బై బిగ్ కంట్రీస్ విత్ లార్జ్ పాపులేషన్స్ అండ్ ఇట్ ఇస్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి. నాట్ ఓన్లీ ఫైటింగ్, విన్నింగ్. నిజంగానే అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలా ఎలా జరుగుతుంది అనేది. ఒకటి, ఇజ్రాయెల్ చిన్న కంట్రీ అయినా అమెరికా ఉన్నది పక్కకు. సో 100% అమెరికా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆర్మమెంట్స్ చిన్నది, ఇన్ని ఆర్మమెంట్స్ అని అన్నాడు కదా, ట్రంప్ అన్నాడు కదా, మోస్ట్ లీథల్ వెపన్స్ అమెరికా హ్యాజ్, నో బడీ హ్యాజ్ ఆన్ ద ఎర్త్, అండ్ ద సేమ్ వెపన్స్ ఇజ్రాయెల్ ఆల్సో హ్యాజ్. అంటే ఇంకా వస్తాయి, ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇక ఎక్స్టెన్షన్ ఆఫ్ అమెరికా అన్నట్టే ఉన్నది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ అంటే నేను చాలా వరకు చదివాను కూడా, ఇజ్రాయిల్స్ అంతా ఇంటలెక్చువల్స్, బ్రిలియంట్. వాళ్ళ ఐడియాస్, ఈ ఈ ఇన్నోవేషన్స్, ఈ R&Ds అని అమెరికాలో జరిగే అంతా ఇజ్రాయిలీస్ వాళ్ళని, బ్రెయిన్స్ అని వాళ్ళే అమెరికాలో కూడా. జ్యూస్ లాబీ అమెరికాలో ఎంత స్ట్రాంగ్ అంటే ఇక చెప్తున్నా కదా, ఇప్పుడు ట్రంప్ యాంటీ జ్యూస్ ఎవరైనా మాట్లాడినారంటే ఇప్పుడు వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నాడు. హార్డ్వర్డ్లో జరిగింది అదే కదా. ఆల్ యూనివర్సిటీస్లో ఇప్పుడు అదే ప్రాబ్లం. ఎందుకంటే గాజాలో ఏదైతే జరుగుతుందో దానికి యాంటీగా చాలా వరకు ర్యాలీలు చేయటం అనేది, మీటింగ్లు పెట్టడం ఇవన్నీ జరిగితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళ లాబీ ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది జరగకుండా చేయాలనేది ఉన్నది. సో వాళ్ళది ఒకటి ఎక్సలెంట్ బ్రెయిన్స్, వాళ్ళు బ్రిలియంట్స్ ఉన్నారు. ఇది చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు, ఒక చిన్న అంటే రీసెర్చ్ చూసేస్తే కడుపులో ఉన్నప్పుడే పేరెంట్స్ అంట ఆ బేబీ ఇంటలెక్చువల్గా పుట్టాలంటే వాళ్ళ డిస్కషన్ ఇంటలెక్చువల్గా చేస్తారంట. అదే పద్మవ్యూహం గురించి చెప్పినట్టు వింటుంటాడు. అంటే అంటే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంతే, ఇప్పుడు మనకు బేబీ పెరుగుతున్నప్పుడు మదర్ బ్లడ్ నుంచి అంత పోతుంటుంది కదా, మదర్కున్న ఆలోచనల నుంచి అది జరుగుతుంటుంది కదా. సో పాజిటివ్ థింకింగ్, ఇంటలెక్చువల్ ఐడియాస్తో థింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా బేబీలో కూడా పాస్ అవుతుంటాయి. వాళ్ళు ఇచ్చిన అంటే రీసెర్చ్ ప్రకారం ఉట్టిగా రాసింది కాదు. చాలామంది గర్భిణీ స్త్రీలతోటి, పేరెంట్స్ తోటి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, డ్యూరింగ్ దట్ క్రిటికల్ పీరియడ్ దే డూ దట్, ఆఫ్టర్ బర్త్ ఆల్సో సేమ్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళకు మిలిటరీ ట్రైనింగ్ అక్కడ 100%. అంటే ప్రతి ఒక్కడు సోల్జరే. అంటే పుట్టిన కాంచే వాళ్ళకి ఏ వ్యవస్థ అంటే థ్రెట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దేర్, యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అలా తయారైంది కాబట్టి ఇంత చిన్న దేశమైనా ఇన్ని చుట్టుముట్టు ఉన్న శత్రువులను ఎదుర్కొని జయించటం. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరని. అట్లా మనం ఇజ్రాయెల్ గురించి మనం అట్లా చెప్పుకోలేము. వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళ బ్రీడ్ వేరు అంటే అదే. ఇప్పుడు వాళ్ళకు నిజమే ఒక్కోసారి చూస్తే, ఒకప్పుడు వాడు హిట్లర్ ఏదైతే యాంటీ జ్యూస్ అవన్నీ అంటే జర్మనీలో 10 సంవత్సరాలు ఇవన్నీ అంటే కన్సుల్ జనరల్గా, కౌన్సిలర్ ఇవన్నీ చూశాను కదా, ఏరియాస్ అన్నీ పోయాం కదా. వాడు ఇది యాంటీ జ్యూస్ సెంటిమెంట్ చేసి అది జరిగింది. కానీ అది కనుక జరగకపోయి ఉంటే జర్మనీ ఇంకెంతో టాప్ అయిపోయేది. అప్పుడు వీళ్ళందరినీ తరిమేసి ఇదంతా పర్సిక్యూట్ చేసి యూథనేషియా కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెట్టి అన్నీ చేసి, ఎన్ని చేసినా కొంతమంది అలా 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 పారిపోయి దూరదేశాలు పోయి అక్కడ పోయి ఒక చిన్న ఏరియా నాకు అంటే సెటిల్ అయిపోయి దాన్ని ఇజ్రాయిల్గా ఇప్పుడైతే డిక్లేర్ చేస్తూ ఎంతవరకు ఒక సూపర్ పవర్ స్టేజ్ అన్నట్టే. ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ అంటున్నాం, పెద్ద కంట్రీ, బట్ అమెరికా అంత స్ట్రెంత్ ఇది చూపిస్తుంది. మనకు మామూలుగా నిద్ర ఎట్లా వస్తుంది అనిపిస్తుంది కదా, చుట్టూత శత్రువులు ఉంటే. కానీ అట్లా చుట్టూత శత్రువులను పెట్టుకొని కూడా మీరు అన్నట్టుగా పోరాడి గెలుస్తూ
మళ్ళీ అదే రకంగా మరి ఇరాన్ మీద కూడా మళ్ళీ అంత పెద్ద దాడి చేసింది. అది కరెక్ట్. ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు వాళ్ళు చేయక తప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నాం కదా. ఎగ్జిస్టెన్స్, థ్రెట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దేర్. అదే కాకుండా కూడా మనం హమాస్ ఇప్పుడు అక్టోబర్ 7th నాడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, అమాయకులు, ఇన్నోసెంట్స్, లేడీస్, పిల్లల్ని వీళ్ళైతే హమాస్ ఎలా అయితే హత్య చేయటం, బందీలుగా తీసుకుపోవడం జరిగిందో, ఆ రోజే మొత్తం ఇజ్రాయెల్ వార్ ఆన్ హమాస్ అని డిక్లేర్ చేసింది. ఆ టైంలోనే మళ్ళీ ఇజ్రాయెల్ అదర్ థ్రెట్, మిగతా ఇప్పుడు పక్కకున్న లెబనాన్ తగ్గిపోయింది, అటున్న సిరియా తగ్గిపోయింది. సో ఇప్పుడు మిగతా స్ట్రాంగ్ సపోర్ట్ చేసే కంటే ఇరానే ఉండిపోయింది. ఇరాన్ ఏం చేస్తుంది, హమాస్కి సపోర్ట్ చేస్తుంది, తర్వాత హూతీస్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తుంది, హెజ్బుల్లాస్కి సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్గా ఆర్మ్స్ ఇవన్నీ ఇస్తుంది. కాబట్టి మెయిన్ మళ్ళీ అదే కాకుండా ఇరాన్ డిక్లేర్ చేసింది కదా ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదు అని. అందుకని వాళ్ళు అన్నారు ఇక మెయిన్ టార్గెట్ ఇరానే. సో అందుకని ఇరాన్ వాళ్ళు ఏంటంటే ఇరాన్ చేతిలో బాంబు ఉండకూడదు, ఇరాన్ చేతిలో బాంబు ఉంటే ఇజ్రాయెల్ భూమి మీద ఉండదు అనే ఒక ఫైనల్ ఒక కన్క్లూజన్కి వచ్చారు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఎస్, ఇక ఇంతకాలం ప్రాక్సీ వార్లో మీరు మమ్మల్ని కొడుతున్నారు కదా, ఇప్పుడు ఓకే మేము డైరెక్ట్ ఈ ఇన్స్టాలేషన్స్ మీద అటాక్ చేస్తుంటాం. ఇప్పుడు దీంట్లో విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళు ఇజ్రాయెల్ అంత దూరం నుంచి వచ్చి టార్గెట్స్ను ఎన్నుకొని హిట్ చేయటమే కాకుండా విత్ ఇన్ ద ఇరాన్లో కూడా అక్కడ ఉన్న మిసైల్స్, బాంబ్స్ కొన్ని అక్కడ పేలి, అక్కడ కూడా పేలి. అంటే వీళ్ళు ఇంప్లాంట్ చేసినారు ఆల్రెడీ. ఇంటెలిజెన్స్ మొస్సాద్ ఏం చేసింది, లోకల్ పాపులేషన్ తోటి మింగిల్ అయిపోయి అక్కడ కూడా కొనుక్కొని వాళ్ళను, అక్కడ కూడా ఇటువంటి ఏదైతే బాంబ్స్ అవి అవుతుంటో, మిసైల్స్ లాంటివి అవుతుంటో అక్కడ కూడా ఇంప్లాంట్ చేసి అవి వెళ్ళినాయి. అదే అనుకుంటున్నా ఎలా జరిగిందంటే అదే మొస్సాద్ అనేది టూ పవర్ఫుల్ కాబట్టి వాళ్ళంతా చేశారు. అక్కడ బయట నుంచి వచ్చినాయి, ఇక్కడ లోకల్గా అంటే ఏరియాలో ఉన్నాయి కూడా, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇంప్లాంట్ చేయడం అంత ఈజీ కాదు. అవన్నీ చేసినట్టు మనకున్న అంటే ఇప్పుడు వస్తుంది స్లోగా అంత ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు అందుకనే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు డిక్లేర్ చేసిన ఇది 1 రోజు 2 రోజులు కాదు, ఇది కొంతకాలం నడిచేది, టైం ఎంతవరకు నడుస్తుందో అంతవరకు నడుస్తుంటుంది. బట్ అల్టిమేట్ ఏం మాత్రం వాళ్ళు పెట్టుకున్నది ఏంటి, ఇరాన్ను న్యూక్లియర్ పవర్గా న్యూక్లియర్ బాంబును తయారు చేసే కెపాసిటీ ధ్వంసం చేసేస్తాం. తర్వాత ఈ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కూడా ఇప్పుడు న్యూక్లియర్ బాంబు రావటమే కాదు కదా, బాంబుకు తయారు కానికి వసతులు, బాంబు తయారు చేయటం, బాంబును ప్రయోగించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్స్, పేలోడ్స్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంటుంది కదా, ఇటువంటి అన్నింటిని మేము ధ్వంసం చేసేస్తామని అది టార్గెట్ పెట్టుకున్నారు. అలానే సీనియర్ లీడర్షిప్, మిలిటరీ లీడర్షిప్ని కూడా వాళ్ళు అంటే అంతమొందించాలని పెట్టుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకా కొంత టైం పడుతుంది నెక్స్ట్ వాళ్ళు రానికి. సో అందుకే వాళ్ళు మన రివల్యూషనరీ గార్డ్ వాడు చీఫ్ వన్ తీసేసారు, తర్వాత ఎయిర్ ఫోర్స్ లేపేశాను. చాలా సీరియస్ ఎఫెన్స్ కదా సార్, అంటే సీరియస్గా దాడి. ఇప్పుడు మన భారతదేశంలో ఒక ఆర్మీ చీఫ్ని లేపేస్తే అది మామూలు ఎఫెన్స్ కాదు కదా. సో అట్లాంటప్పుడు ఇంకా ఇరాన్ తప్పని పరిస్థితుల్లో ఇరాన్ కూడా పెద్ద దాడే చేసింది. అయితే సార్ ఇప్పుడు ఒక దేశం ఒక యుద్ధం చెయ్యాలంటే ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి. సో ఇన్ని రోజుల నుంచి పాలస్తీనాతో వారు, హమాస్తో వారు నడుస్తూనే ఉంది, వీళ్ళు డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. సరే వీళ్ళకి ఆర్థికంగా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికానేనా? 100% అమెరికానే. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా అఫ్కోర్స్ నేను అనేది కూడా కరెక్ట్. ఇజ్రాయెల్ డెజర్ట్లో గాలిలో నుంచి వాటర్ తీసుకొచ్చి వాళ్ళ ఫార్మ్స్ పెట్టి పంటలు పండిస్తున్నారు, ఇంటెలిజెన్స్. తర్వాత సముద్రంలో కూడా ఇది మన వాటర్ మీద లేయర్స్ పెట్టేసి అక్కడ కూడా స్మాల్ గార్డెన్స్ లెక్క చేసేసి కూరగాయలు వంటలు కానీ మిగతా ఆహార పదార్థాలు కూడా పండించే టెక్నాలజీ వాళ్ళంతా డెవలప్ చేశారు. అంటే గాలిలో నుంచి వాళ్ళు బంగారాన్ని సృష్టిస్తున్నారు. అది ఉన్నది లోకల్గా. అలానే కాకుండా మేజర్ మాత్రం అమెరికానే. ఇప్పుడు ఇన్ని ఆర్మమెంట్స్ కొనాలంటే ఎంత బిలియన్స్ కావాలి, అమెరికా ఇస్తున్నది. అయితే అమెరికా ఎందుకు ఇస్తున్నదంటే ఇజ్రాయెల్ అంటే జ్యూస్ ఎక్కడైతే అమెరికాలో ఉన్న మంచి ప్రాస్పరస్ పవర్ఫుల్ పొజిషన్లు ఉన్న వాళ్ళు, రిచ్ పీపుల్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మెయిన్ ఇప్పుడు సింపుల్గా మనం ఇది రష్యా యుక్రెయిన్ చూస్తే, యుక్రెయిన్ ఏం లేదు, నథింగ్. యుక్రెయిన్ కాదు కదా యుద్ధం చేసేది, అదంతా నాటో.
సో యూరోపియన్స్ అమెరికన్ సపోర్ట్, అందుకని అడిగాడు మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడు ఏమన్నాడు, యు ఆర్ జీరో జెలెన్స్కీని, యు ఆర్ జీరో, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్, వితౌట్ మై ఆర్మ్స్ యు ఆర్ జీరో, ఓపెన్గా అంతే పబ్లిక్ అంటే మీడియా ఎదురుగా అంటే మేము అంత చేస్తున్నాం, సో యు ఆర్ జీరో అనేసి. అలానే ఇది కూడా అటువంటి దయనీయ స్థితిలో లేదు ఇజ్రాయెల్. కానీ ఆల్మోస్ట్ సిమిలారిటీ చూస్తే ఇజ్రాయెల్ ఒక్కటి కాదు, అమెరికా బ్యాక్ ఉంది కాబట్టి ఇది నడిపించగలుగుతుంది. ఇంకేదైనా ఇంకా జరగకూడనంత దాడి ఇరాన్ నుంచి ప్రతిఘటన వస్తే అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు అనేది ఏంటంటే ఇరాన్ కనుక డైరెక్ట్గా అమెరికన్ సోల్జర్స్ కానీ అమెరికన్ స్థావరాలు ఏదైతే ఉన్నో గల్ఫ్లో వాటిని కనుక అటాక్ చేయకపోతే అమెరికా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఒకవేళ చేస్తే కానీ ఇజ్రాయెల్ అమెరికాను దించాలని చూస్తుంది. దట్ ఇస్ నాట్ అమెరికా కనుకుంటే మద్దతు ఉంటే అమెరికన్ కనుకుంటే మొత్తం డైరెక్ట్ వాళ్ళు కూడా కొంతవరకు బర్డెన్ తగ్గుతుంది మా మీద అన్నట్టు. ఎంత బ్యాక్ సపోర్ట్ ఉన్నా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మాకు తగ్గుతుంది అన్నట్టు ఇజ్రాయెల్ పర్టికులర్ నెతన్యాహు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు అమెరికన్ స్టాండ్ ఏంటంటే ఓకే మనం ఎందుకు డైరెక్ట్ పోవటం, అంటిల్ అన్లెస్ వాళ్ళు మనల్ని అటాక్ చేస్తే మనం రిటాలియేట్ చేయక తప్పదు కాబట్టి అప్పుడు అందుకనే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ ఐతులకమైన వంటి ఇక వాళ్ళకు మనం చెప్పలేము వార్ టైంలో మా టార్గెట్ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అనేసిండు. సో అలా అనటమే కాకుండా ఏదైనా అటాక్ జరిగిందనుకోండి తప్పకుండా అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ అదర్ కాన్సిక్వెన్సెస్ రష్యన్ సపోర్ట్ వీళ్ళకు చైనీస్ అయ్యని తీసుకునే అనుకోండి ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఫ్లేర్ అప్ అయిపోతుంది, ఎస్కలేట్ అయిపోతుంది. కానీ ఇది పోయి పెద్దగా థర్డ్ వరల్డ్ వార్ అవుతుందని మాత్రం నేను అనుకోను. ఎక్కడో దగ్గర దాన్ని ఒక ఫుల్ స్టాప్ పడుతుంది సార్. ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు జర్మనీలో కూడా జ్యూస్ ఉన్నారా సార్? ఉన్నారు, స్టిల్ చాలా తక్కువ ఉన్నారు. అవును ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇంతకుముందు జర్మనీలో జ్యూస్ మీద ఆ దాడులు అవి జరగకపోయి ఉండుంటే జర్మనీ కూడా సూపర్ పవర్ అయ్యేది. న్యాచురల్గా అది కనుక హిట్లర్ కొద్దిగా అంటే ఒక్కొక్కసారి మెగలోమెనిక్ అయిపోతారు కదా, దాంతో వాడు యాక్చువల్గా వాడు అంటే మన హిట్లరు ట్రూ జర్మన్ కాదు, మోర్ దాన్ జర్మన్ అని చూపించుకోనికి ఈ హెస్ కమ్ టు జర్మనీ, అంటే ఆస్ట్రియా అవతల ఉండేవాడు. సో ఆస్ట్రియాలో ఉండేవాడు కాబట్టి జర్మన్ లెక్క చూపించుకొని జర్మన్ల కంటే ఎక్కువ అలా చేసి యాంటీ జ్యూస్ కొన్ని ఉంటే టార్గెట్ పెడితేనే కానీ పైకి వస్తారు అన్నట్టు ఉండాలి, రెచ్చగొట్టాలి, ప్రజలంతా వెనక ఉండాలంటే. అప్పుడు ఏంటంటే వరల్డ్ వార్ 1 తర్వాత ఏమైంది, అప్పుడు కూడా దెబ్బతిన్నది కాబట్టి అప్పుడు చూపించి చూడు ఈ వీళ్ళ వల్లనే మనం ఈ పరిస్థితికి వచ్చేసింది, మనం ఇంత మంచి ప్రాస్పరస్గా ఉన్నాము అడక తినే పరిస్థితి వచ్చింది, వీళ్ళే అంత దోసుకొని ఇదంతా చేసారు, వీళ్ళని టార్గెట్ చేసేదంటే అంత నిజమే టార్గెట్ అయిపోయింది. అది ఎక్కువైపోయి వరల్డ్ వార్ 2కి వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇప్పటికైనా జ్యూస్ ఎక్కడున్నా అది ఒక విధమైన వాళ్ళ పద్ధతిలో ఇంటలెక్చువాలిటీ, హార్డ్ వర్క్, తర్వాత క్రమశిక్షణలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు. సార్ అసలు బేసికల్గా జ్యూస్ ఎక్కడ వాళ్ళు సార్? ఇక ఇప్పుడు మనం ఇక హిస్టరీకి పోతే ఇక మనం ఏది బెత్లహేమ్, ఇప్పుడు మనకి సేమ్ జెరూసలేం అంటాం కదా, సో జెరూసలేం నుంచి అక్కడ క్రైస్ట్ పుట్టిన కాంచి పోతే అక్కడ నుంచి కూడా వాళ్ళు ఉన్నది అక్కడే ఒరిజినల్ స్టేషన్, ఒరిజినల్ ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అందుకనే కదా వీళ్ళు అన్నది వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ ల్యాండ్ అని. సో అక్కడ ఉండి ఆ ఏరియాలో ఉండి అప్పుడు చూస్తాం కదా ఇది రెడ్ సీ అన్నీ మోజెస్ ఆర్డర్ చేస్తే అదంతా ఫ్రీజ్ అయిపోయినట్టని, తర్వాత ఇప్పుడు అదే జెరూసలేం జీసస్ అక్కడ ఉండి ఇవన్నీ ప్రాసిక్యూట్ చేశారు ఆయన, అది ఆ ఏరియాది వాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు సార్. సో బాలకృష్ణ గారు చెప్పినట్టుగా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనే స్థాయిలో ఇజ్రాయెల్ ఉంటుంది, ఇజ్రాయెల్లో జ్యూస్ ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ తెగువ చూపిస్తూ ఉన్నారు. మరి థర్డ్ వరల్డ్ వార్కి అయితే వచ్చే అవకాశం అయితే లేదు అని సార్ అంటున్నారు. ఎక్కడో దగ్గర దీనికి ఒక రాజీ ఫార్ములా వస్తుంది, కానీ ఇది అణు కార్యకలాపాలు ఆపుతామంటే మాత్రమే దీనికి శాంతికి ఒప్పందాలు అయితే జరిగే అవకాశం కనబడుతుంది.